నాయుడు గారు, మీరు ఈ రకంగా టీటీడీ చైర్మన్గా ఉండి ఇంత దారుణంగా మాట్లాడటము, నేనేదో వెంచర్లో 30-40 కిలోమీటర్లకు రోడ్డు వేసానంట, నిరూపించండి నాయుడు గారు. నేను దేనికైనా కూడా సిద్ధం. నేను తక్కువ దగ్గర డబ్బులు వసూలు చేసినాను అన్నారు, సిబిఐ ఎంక్వైరీకి సిద్ధం. మళ్ళీ ఆయనే దానికి ఆధారాలు ఉన్నాయండి అంటాడు. ఆధారాలు లేకుండా ఏం మాట్లాడతావా? నేను నీతో నీ గురించి మాట్లాడాలంటే 1 కోటి ఉన్నాయి, 1 కోటి. అన్ని పరిష్కరిస్తాడంట. ఈ శ్రీవాణి దర్శనము మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభిస్తే భక్తులు ఏమైనా తగ్గిపోతారండి? దానికి ఏమైనా పెద్ద వివరణ ఇచ్చాడు. ఉదయమే ఉండటం మూలంగా భక్తుల రద్దీ చాలా ఎక్కువ ఉన్నది, సాయంకాలం శ్రీవాణి భక్తులకు ప్రవేశం అని. సాయంత్రం శ్రీవాణి భక్తులకు ప్రవేశం కల్పిస్తే భక్తులు ఏమన్నా శ్రీవాణి భక్తులతో పాటు దూరం వచ్చేస్తారా? అలా అనాలోచితమైనటువంటి మాటలు. మీకు మీరు చాలా మేధావిగా మాట్లాడుకుని అనుకుని ఆ మేధావితనమంతా కూడా చూపిస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు, శ్యామలరావు గారు కానీ, ఆయన ఐఆర్ఎస్ ఆఫీసర్ వెంకయ్య చౌదరి గారు కానీ చాలా తెలివైన వాళ్ళు మిమ్మల్ని చూసి నవ్వుకుంటూ ఉంటారు. వాళ్ళు ఇలాంటి వాడు వచ్చినాడండి, మాకు అర్థం కాలేదు, మా 30 ఏళ్ల సర్వీసులో ఇలాంటి వాడిని భరిస్తాడమేనని. ఇవన్నీ కూడా బయటకు వచ్చేటువంటి విషయాలు నాయుడు గారు. మీకు మీరు నేను పిస్తా, నేను రౌడీ, నేను అది ఏం మాట్లాడినారు స్వామి మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా. అటవీ ప్రాంతం ఉందంట, విస్తీర్ణం మరింత పెంచాలని కోరుకుంటున్నాడంట. తిరుమలకు అటవీ ప్రాంతాన్ని మరింత టీటీడీ పరిధిలోకి. ఇవన్నీ కూడా ఊహల్లోటువంటి మాటలన్నీ కూడా చాలా ఎక్కువగా మనం ఎన్నైనా మాట్లాడవచ్చును. ఆచరణలో చేయటమే అన్నింటికంటే కూడా చాలా కష్టమైనది. ఆచరణలో మీరు చేసినటువంటి ఒక్క చిన్న పని కూడా లేదు. మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.